అరుణాచలం వచ్చామండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం గిరి ప్రదక్షిణ. ఇప్పుడు టైం వచ్చేసి 9-10 అయింది. స్టార్ట్ చేస్తున్నాం, చూడాలి ఎంత టైం పడుతుంది అనేది. ఇక్కడ ఆలయం ముందండి. ఇది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు స్వామివారికి ఇక్కడ నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మంచిదని చెప్పారండి ఇక్కడ. అందుకని అందరూ కూడా ఇక్కడ నెయ్యి దీపాలు వెలిగిస్తున్నారు. నేను కూడా నెయ్యి దీపాన్ని వెలిగించి ప్రదక్షిణ స్టార్ట్ చేశానండి. ప్రదక్షిణ స్టార్ట్ చేసే టయానికి 9:30 అయ్యిందండి. 9:30కి కరెక్ట్గా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామన్నమాట. మేము నిదానంగా చేద్దాము, హడావుడి లేకుండా అన్నీ చూసుకుంటా వెళ్దాంలే అని చెప్పి నేను, మా అబ్బాయి, మా చెల్లి అందరం కలిసి, మేము ముగ్గురం కలిసి బయలుదేరామన్నమాట. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేసాము. నిదానంగా అలా నడుచుకుంటూ చూస్తున్నాము. క్లైమేట్ కూడా బాగానే ఉందండి. కొంచెం ఎండగా ఉంది కానీ పర్వాలేదు, మనం నిదానంగా చేయొచ్చులే అనుకొని ఇంకా స్టార్ట్ చేసాము. అఫ్కోర్స్ ఎండగా ఉన్నా చల్లగా ఉన్నా గిరి ప్రదక్షిణ చేయాలి అనుకున్నప్పుడు చేయాలి కాబట్టి ఓకే అండి. ఇంకా అందరూ కూడా నాతో పాటు ఇంకొంతమంది కూడా చేస్తూ ఉన్నారు గిరి ప్రదక్షిణ. అలా వెళ్తూ ఉండగా నిదానంగా అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉండగా ఇక్కడ ఒక సైడు ఇక్కడ జింకలు ఉన్నాయండి, జింకల గుంపు. భలే అనిపించిందండి. ఇవన్నీ కూడా ఇక్కడ పక్కన ఫారెస్ట్ అనుకుంటా కదా, అదంతా కూడా ఆ ఫారెస్ట్లో ఈ జింకల గుంపు అనేది కనిపించింది. వాటిని చూస్తా కాసేపు అలాగా వీడియో తీసుకుంటా అలా నుంచున్నాము. అవి చూడండి ఎలా చూస్తున్నాయో. అక్కడ ఏదో వాటికి ఫుడ్ ఉన్నట్టుంది, ఫుడ్ తింటా ఉన్నాయన్నమాట. అవి చూడండి, నేను వీడియో తీస్తుంటే ఎలా చూస్తున్నాయో నా ఇంకా. భలే అనిపించిందండి ఇది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట మా ప్రయాణం. ఎండ చూడండి అక్కడ కొండ మీద ఎంత భలే పడింది కదా, బాగుంది అనిపించింది. అందుకనే అది కూడా తీసానన్నమాట. క్లైమేట్ మాత్రం భలే అనిపిస్తుందండి అక్కడ. మనకి స్టార్టింగ్లో అంతా బాగానే ఉంటుంది, తర్వాత మాత్రం తెలుస్తుంది. ఇది అండి, దారి మధ్యలో వెళ్తూ ఉండగా సాయిబాబా ధ్యాన మందిరం అండి ఇది. అసలు ఎంత బాగుందంటే అండి, ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ ఆ వాతావరణం అది అసలు చాలాసేపు అక్కడే కూర్చోవాలనిపించిందండి. అంత ప్రశాంతంగా ఉందన్నమాట. కానీ బాబాగారి విగ్రహం పాలరాతి విగ్రహంలో ఉన్నారు ఆయన. ధ్యాన మందిరం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఫొటోస్ అయితే తీయొద్దన్నారండి, అందుకే ఫోటో తీయలేదు. కానీ బాబాగారి విగ్రహం చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుందండి. అసలు అక్కడి నుంచి అయితే వెళ్ళాలనిపించలేదు, అక్కడే చాలాసేపు కూర్చోవాలనిపించింది. అక్కడ బాబాగారి ప్రసాదం పెడితే ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళామన్నమాట. ఇది మార్గమధ్యలో మళ్ళీ రమణ మహర్షి ఆశ్రమంలో అండి. ఇక్కడ ఒక నెమలి, అక్కడ కూడా ఫోటోలు తీయనివ్వలేదు. ఇక్కడ నెమలి బాగుందని ఊరికే తీశాను. తర్వాత అలా వెళ్తూ ఉండగా అండి, ఈ రోడ్డు పక్కన మనకు తెలిసిందే కదా, ఆ రోడ్డు పక్కల అన్ని చోట్ల కూడా ఏదో ఒక ఆలయాలు ఉంటానే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఖాళీ ప్రదేశంలో అమ్మవారు ఎంత శక్తి గల ఫేసో చూడండి. అది నాకు ఈ విగ్రహాన్ని చూస్తే చాలా ఏదో ఒక శక్తిని చూసిన ఫీలింగ్ అనిపించిందండి. రావి చెట్టు కింద ఉన్నారు అమ్మవారు. నాకు చాలా బాగా నచ్చింది అసలు. ఆ ప్రదేశం కానీ, ఆ విగ్రహం కానీ ఖాళీ ప్రదేశంలో ఉందండి, ఒక రావి చెట్టు కింద. ఈ పక్కన మనం వెళ్తూ ఉండగా ఇంకా చాలా ఈశాన్య లింగం అని, నైరుతి లింగం అని, వాయులింగం, యమలింగం ఇట్లాంటి అన్నీ కూడా మనకి గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి కదండి. వాటన్నిటినీ కూడా దర్శనం చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, ఇది స్వామివారి పాదాలన్నమాట. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇవి పాదాలను చూస్తే అసలు నాకు చాలా బాగా, అబ్బా ఎంత బాగున్నాయి అనిపించింది. స్వామివారి పాదాలు చూడండి ఎంత బారుగా ఉన్నాయో.
ఈ గుడికి ఏదో ప్రత్యేకత ఉన్నట్టుందండి. ఇక్కడ ఈ ఈయనున్నారు గదా! ఈ సన్యాసి రూపంలో ఉన్న ఆయన పక్కన ఉన్న ఆయనకి చెప్తున్నారండి గుడి యొక్క ప్రత్యేకత గురించి. కానీ నాకు వాళ్ళ భాష అర్థం గాలేదు. అందుకే నాకేం అర్థం గాలేదు కానీ, మొత్తానికి ఈ విగ్రహాలు ఇవి అన్నీ చాలా బావున్నాయని చెప్పి ఇది గూడా తీశాననమాట. ఈ రకంగా అన్నీ మనం నడుచుకుంటా వెళ్తూ ఉండగా పక్కన ఉన్న ఆలయాలన్నీ సందర్శించుకుంటూ, చూసుకుంటా ఫైనల్‌గా అరుణాచలేశ్వరుని దర్శనం కూడా చేసుకునేటప్పటికి ఈవినింగ్ 5:00 అయ్యిందండి. ఈవినింగ్ 5:00కి మొత్తానికి గిరి ప్రదక్షిణ, స్వామివారి దర్శనము అన్నీ గూడా కంప్లీట్ చేసుకున్నాము. ఎప్పటినుంచో అనుకుంటున్నానండి అరుణాచలం వెళ్ళాలి, వెళ్ళాలని. ఎన్నిసార్లు ఒక 2 సార్లో, 3 సార్లు టికెట్ బుక్ చేసుకున్నా గూడా క్యాన్సిల్ అయిపోయింది. ఈసారి అయితే స్వామివారు మొత్తానికి నన్ను రప్పించుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆహ్, నిజంగా స్వామివారి కరుణా కటాక్షాలు మనందరి మీద గూడా ఉండాలని చెప్పి స్వామివారిని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీకు కుదిరినప్పుడు తప్పకుండా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయటానికి ప్రయత్నించండి. ఓం నమః శివాయ.